వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులు అంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. ఉషయ పోనీ ఓ పని చేయకూడదు. ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు. ఇంతే. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు. నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమే పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లించు. ఇది మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త. దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు. తర్వాత బాగుండదు. ఇంత పొగర చూస్తారే. బంధించండి. వీళ్ళిద్దరిని బంధించండి. అది ముందుకు వేస్తారా? వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా? జాగ్రత్త. వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటే నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లింగిపోవటమా? మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగితే కల్లా ఉన్న 2 అయిపోయినా పట్టుకోండి.
రాజావారు క్షమించండి యువరాజా. సరే, అటుతో యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరినం? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్న శిల్పాల వంపు సొంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకు తింటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుట్టి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి, ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటిది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు నువ్వు? నేను తమ ప్రజల్లో ఒక సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒక్కటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. ఏమిటిది? రాక్షసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి.
అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతల అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుర్తున్నావా ఇక్కడ? ఈ పడరసంలో ఏం గెలుపు? నేనా? అబ్బే నేనేం కలవలేదండి, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. ఇంకా తాగు. నాకెందుకండి? శభాష్! వేసేశాం కోటలో పాక. విషప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును, అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. యాభై 54, 55, 56, 57, 58, 59, 60. అప్పడాల అప్పల స్వామి 60. చెమరాయ చెమ్మయ్య నామహం చూస్తా. 50. ఎలుకొట్టు యాకాంబరం 50. చెమ్మయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే, వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి. సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే. పచ్చి పులుసు పరంధామయ్య, గత బాకీ 30, ఈ ఏటిది 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సాగు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని చుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతకూడదు కానీ. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణం బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే బాబాయ్ బాబాయ్, నా డబ్బు బాబాయ్ బాబాయ్ సరే కట్టకండి బాబాయ్. ఒరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండి రా. లేకపోతే ఆ పోసే పీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు. ఇంతే.
వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి ఎదురెత్తు ఏదా కోట అవుతుంది తుపాకి జయం మనదే రక్షించావు రాజా సమయానికి వచ్చావు లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టి ఉండేవారు నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది పారిపోయారా దొంగలు ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నేనెక్కడ చూశాను గురువా అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను ఉద్ధరించావు డబ్బంతా పోగే చూస్తారా పోగు చేయలే రాజా గొప్ప ఆపద నుంచి కాపాడి వెళ్ళిన పని ఏమైంది నేను వెళ్ళటం పని కాకపోవటమా ఇదిగో వసూళ్ళు ఇది సిద్ధాపురంది ఇది పచ్చిపాడుది లెక్క చూసుకో ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట నీ పుణ్యం ఉంటున్నాడు నడిపించమ్మా ఉండు మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది రాజా 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 నా పొడి డబ్బి రాజా డబ్బు జాగ్రత్త